ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా ఐడియా లేదు కానీ వెళ్తున్నాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడు ఫోన్ చేయనా టీచర్ కి? చెప్పింది నూడిల్స్ వెజ్ మంచూరియానా? అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది. నచ్చిందా? బాగుందనా? నిజం బాగుంది. నచ్చదా? అయితే రోజు ఇదే తెచ్చుకోండి, నేనేం లేను. తెలుసురే మీ అందరికి కుళ్ళు కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శీర్ష టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు సండే ఈవినింగ్ మేమైతే బయటికి వెళ్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి మా హస్బెండ్. ఎక్కడికి వెళ్దాం రా? మార్నింగ్ నుంచి బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పండి? టెంపుల్ కి వెళ్దామా? పార్కా? ఓకే, చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా ఐడియా లేదు కానీ వెళ్తున్నాం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది. ఇది సండే రోజు పిల్లలతో పాటు బయటకు వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అండి. ఎడిటింగ్ కొంచెం లేట్ గా అప్లోడ్ అవుతుంది వీడియో. సో ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వడానికే టైం పడుతుంది కాబట్టి మా హస్బెండ్ కి కొంచెం వర్క్ ఉంది అన్నారు. సో ఆ వర్క్ చూసుకొని వెళ్ళాము. అంటే మేము ఆల్మోస్ట్ 6-6:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళే వరకు లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. చూడండి మా బాబు ఎంత డల్ గా చూస్తున్నాడో. ఇంకెక్కడికి వెళ్ళాలో లాస్ట్ లో డిసైడ్ అయ్యాము. ఫుడ్ అయినా తినేసి వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఏ ప్లేస్ కు వెళ్ళినా సరే ఇంకా వచ్చే వరకు నైట్ అయిపోతుంది, వాళ్ళు పడుకుంటారు కాబట్టి ఓకే ఫుడ్ అయితే వాళ్ళు తినేసి ఇంటికి వెళ్ళొచ్చు అని దగ్గరలో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. అంటే మా పాప అస్సలు ఊరుకోదు, బాబు అయితే అడ్జస్ట్ అయిపోతాడు. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా అడ్జస్ట్ అవుతారు కదా, ఈ చిన్న వాళ్ళతోనే కష్టం అవుతుంది. అది బాబైనా పాప అయినా. ఎందుకో చిన్న వాళ్ళు అలాగే ఉంటారు కదా. మీ ఇంట్లో పిల్లలు ఈ రోజు మనం రెస్టారెంట్ వచ్చినాం. ఇప్పుడు ఏమైనా ఒకటి నూడిల్స్, ఒకటి వెజ్ నూడిల్స్, ఒకటి మంచూరియా. అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దుగా చెప్పలేదా మీ టీచర్? చెప్పలే ఫోన్ చేయనా టీచర్ కి? చెప్పింది. మిట్ను ఎక్కడికి వచ్చినావురా? రెస్టారెంట్ కి వచ్చినావా? ఏం కావాలి, ఏం ఆర్డర్ చేసుకుందాం? నూడిల్స్ వెజ్ మంచూరియా. నూడిల్స్ వెజ్ మంచూరియానా? అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది. ఏం కావాలి అని అడిగానో లేదో చూడండి, ఇద్దరు మెనూలో ఉన్న లిస్ట్ అంతా చెప్పేస్తున్నారు. మా పాప చూడండి ఎంత వైలెంటో. పాప మా బాబు సైలెంట్. వాడు మేమేమన్నా అంటామేమో అని ఏం అనడు. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ అలానే ఉంటాడు. అప్పుడప్పుడు అలా చిన్న కొడుతూ ఉంటాడు. ఈ టామ్ అండ్ జెర్రీ వారిని ఈ సమ్మర్ అంతా భరించాల్సిందే, తప్పదు. ఎందుకంటే చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే ఆడుకుంటారు అని వదిలేయడం తప్ప. యాక్చువల్ గా మా పాపకైతే వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటది, బాబుకి కూడా. అంటే వీళ్ళు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఉంటది కదా, ఆ ఛానల్ చూసి అంటే రెగ్యులర్ గా ఆ వీడియోస్ చూస్తారు, వాళ్ళ వీడియోస్. సో మేము కూడా చేస్తాం మమ్మీ, క్యాంపింగ్ వీడియోస్ చేస్తాము, మాకు కూడా ఛానల్ పెట్టు అంటే. అసలు స్టార్టింగ్ లో నేను శీర్ష టాక్స్ ఛానల్ ఓపెన్ చేసిందే ఇలా పిల్లలతో ఏదైనా యాక్టివిటీస్ చేయించి పెట్టాలి అని. సో తర్వాత ఇంకా కుకింగ్ వీడియోస్ అని అవని ఇవని చేయడం వల్ల వీళ్ళ వ్లాగ్స్ పెట్టలేకపోయాను. సో అందుకే ఇప్పుడు ఎలాగో మనకి శీర్ష టాక్స్ అనే ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్లో వీళ్ళ యాక్టివిటీస్ అలాగే మేము బయటకు వెళ్ళినప్పుడు మా వ్లాగ్స్ కూడా పెట్టడానికి ఉంటుందని ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ మా బాబు చూడండి వాళ్ళ డాడీతో ఎప్పుడు వస్తుంది డాడీ ఫుడ్ అని అంటున్నారు. అస్సలు ఆగలేరు కదా పిల్లలు. ఎక్కడికైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. అందుకే చాలా మంది ఇలా బయటికి తీసుకురాకుండా ఇంట్లోనే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ అల్లరి అలా ఉంటది. చూడండి ఎలా చేస్తుందో పాప. చూడండి మంచూరియా అయితే వచ్చేసింది, ఇద్దరు తింటున్నారు. నచ్చిందా? నచ్చింది. ఏం మంచూరియా అది? చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా? చికెన్ మంచూరియా. చికెనా? వెజ్జా చికెన్ రా? వెజ్జా? ఇంకా ఏం ఆర్డర్ చేసినాం? బిర్యానీ కదా. ఇది ఇష్టమా నీకు? బిర్యానీ ఇష్టమా?
ఇది ఇష్టం. అన్ని ఇష్టమే కదా అమ్ము నీకు? అన్ని ఇష్టమే అమ్మకి? అన్ని ఇష్టమే కదా అమ్ము నీకు? అమ్మ బాబాయ్ మమ్మీ ఏయ్ నీ వద్దు చిన్న. అయిపోగానే మళ్ళీ ఇటు రావాలి. మళ్ళీ ఇన్ని రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలి. బాగాలేదు కదా అమ్మ? పుల్ల పుల్లగా ఉంది కదా ఇట్లా. నచ్చిందా? బాగుందనా? నిజం బాగుంది. నచ్చుతుంది ఈమెకి, ఎట్లున్నా నచ్చుతుంది. అవుట్ సైడ్ ఫుడ్ కదా, నేను చేస్తే నచ్చదు కదా అమ్మ? అవునా? నేను చేస్తే నచ్చదంట అవుట్ సైడ్. నచ్చదా? అయితే రోజు ఇదే తెచ్చుకోండి, నేనేం చేయను. ఇంట్లో అన్ని హెల్తీ ఫుడ్ తింటావు కదా, అందుకు కదా నచ్చదు నీకు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఫ్యాంటాస్టిక్ సూపర్. చూడండి వాళ్ళు ఎట్లా తింటున్నారో. బయట నువ్వు కూడా తింటా నాకు. రే మీ అందరికి కుళ్ళు కాదు. అబ్బా కావాలా? ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు మంచూరియా నూడిల్స్ తినాలనిపిస్తుంది కదా, మీకు కూడా అలానే ఉంటుందా? నాకు మాత్రం చాలా ఇష్టము. సో మా పిల్లలు కూడా నాలాగే తయారయ్యారు. మా హస్బెండ్ ఏమో తిడుతూ ఉంటాడు, నీ వల్లనే వాళ్ళు అలా అయ్యారు, ఇలా అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు తినాలని చెప్తావని. నేను ఎందుకు చెప్తాను చెప్పండి, వాళ్ళకి నచ్చింది తింటారు. కాకపోతే ఎప్పుడు ఇలా అవుట్ సైడ్ ఫుడ్ ఏం తినంలేండి. ఇంట్లో అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్లెట్స్ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి ప్లేట్స్ కాకుండా విస్తారాలు వేసారు కదా, పిల్లలు షాక్ అవుతున్నారు, ఏంటి మమ్మీ ఇవి ఇచ్చారు అని. ఇదేం పెద్ద రెస్టారెంట్ ఏం కాదు, నార్మల్ ఫుడ్ కోర్ట్ లాంటిది. సో అందుకే వీటిలో ఇచ్చారు. బిర్యానీ మాత్రం అమ్ము ఎంజాయ్ చేస్తుంది, తనకి ఇష్టం. ఎన్నిసార్లు తిన్నా గానీ బిర్యానీ, నూడిల్స్, మంచూరియా వీటి మీద బాగా ఇష్టం ఉంటది. అండ్ హెల్దీ ఫుడ్ తినమంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది కానీ తింటాను. అమ్ముకేమో చేయితో తినడం ఇష్టము, కానీ బాబు మాత్రం వాడికి స్పూన్ ఉంటేనే, చిన్నప్పటి నుంచి నేనన్నా తినిపించాలి లేదా స్పూన్ తో అయినా తినాలి. వాడు మాత్రం అస్సలు చేయితో తినడు. పాపకేమో చేయితో తినడమే ఇష్టం, తన చేయితో తను తింటేనే తనకు తిన్నట్టుగా ఉంటది. బాబు మాత్రం ఇలా స్పూన్ తో తినడం అలవాటు కాబట్టి వాడు కొంచెం కష్టంగా తిన్నాడు. మొత్తానికి ఫినిష్ అయితే అయిపోయింది. ఈ ఛానల్లో చెప్పాను కదా మా వ్లాగ్స్ అన్ని వస్తాయి, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఎలాగో సమ్మర్ కాబట్టి వీళ్ళతో ఫన్ యాక్టివిటీస్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వ్లాగ్స్, అలాగే అమ్మ మీరు చేసే ఫన్ ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ డాడీ కార్ డోర్ ఓపెన్ చేసి మరీ ఎక్కిస్తున్నాడు కదా పిల్లల్ని, ఎందుకంటే కార్ డెలివరీ రోజు ఏమైందంటే మేము వీడియో తీస్తూ ఉన్నాము, అంటే కార్ డెలివరీ వీడియో చేస్తున్నాము మెయిన్ ఛానల్ కోసం. ఆ రోజు పిల్లలందరూ వెనకాల కార్ లో ఆడుకుంటున్నారు. పాప సడన్ గా డోర్ వేస్తున్నప్పుడు వేలు కార్ డోర్ లో పడింది. సో అప్పటి నుంచి కొంచెం ఇలా చేస్తున్నాము, ఎందుకంటే ఆ రోజు పాప చాలా ఏడ్చింది, నొప్పి ఉందని. వీడియో తీసినంత సేపు చాలా హ్యాపీగా ఉన్నాము, బట్ అది జరగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. సో అలాంటిది మళ్ళీ జరగొద్దని వాళ్ళ డాడీ ఇలా ఎప్పుడు కారు డోర్ ఓపెన్ చేసి ఎక్కిస్తున్నాడు అప్పటి నుంచి. అలాగే మా పాప కూడా అస్సలు డోర్ పట్టుకోవట్లేదు ఆ రోజు నుంచి. అలా ఉంటది మరి. అండ్ మా పాపకి ఫ్రంట్ సీట్ అంటే చాలా ఇష్టం అండి, నన్ను గాని బాబుని గాని అస్సలు కూర్చొనియదు, అది ఆమెకి రిజర్వ్ అయిపోయింది ఆ సీట్. అండ్ నేను అండ్ మా బాబు ఇద్దరు ఇంకా తప్పదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. అవునా మైక్ అంటే ఇరా చెల్లెకి, నీ దగ్గర లైట్ లేదా? ఇరా ఇవ్వు చెల్లెకంటే మైక్ ఇవ్వరా. అది కూడా ఇంకేది అది ఎందుకది నీకు? మాట్లాడు, ఏంటి చెప్పు నీ బాధ. ఓకేనా? హ్యాపీనా?
మార్నింగ్ మీ టీచర్ కి ఫోన్ చేసి చెప్తారు. వద్దు. ఇటు చూడు, నువ్వు డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు? ఎందుకంటే నువ్వే కదా చేంజ్ చేసుకోవన్నా, దానికి చేంజ్ ఎందుకు? అది బాగాలేదన్నావు కదా నువ్వు, నీకు నచ్చలే అన్నావు కదా డ్రెస్. ఇటు చూడు, నీ హెయిర్ స్టైల్ బాగుందమ్ము. ఎవరేసిరు? నువ్వే. నేనేనా? నువ్వేమంటావు? ఎప్పుడు నీలాగే వేసుకుంటావు, నాకు హెయిర్ స్టైల్ చేయమని అంటావు కదా. ఏదో ట్రై చేసిన, నీకు తెలియదు కదా వెనకాల ఎలా ఉందో. తెలియదు. వీడియో తీస్తున్నా, చూసుకున్నది. ఇటు సైడ్ చూడు. బాయ్ చెప్తావా అందరికి? బాయ్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అని చెప్పు. ఇటు చూడు, నువ్వు అది చూస్తే నిన్నెందుకు చూస్తారా? బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ ఏం పేరు? అసలు మ్యూట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మో, మన ఛానల్ పేరు ఏం పేరు? అట్లుంటది మనతోని. శిరీష టాక్స్ అండ్ వ్లాగ్స్. ఇటు చూడు నువ్వు, ఏం పేరు మన ఛానల్ పేరు? శిరీష టాక్స్ అండ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మరి లాంగ్ వీడియో చేస్తామా ఇప్పటి నుంచి? ఓకే. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. సబ్స్క్రైబ్. అమ్మ నువ్వు చెప్పు ఇప్పుడు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మైక్ పట్టుకొని చెప్పు. శిరీష టాక్స్ అండ్ వ్లాగ్స్. ఏం చేయాలి? శిరీష టాక్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి అసలు? నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పవా? మంచి మంచి వీడియోస్ చేస్తా. ఏంటి నీ ఛానల్లో ఏమి వ్లాగ్స్ చేస్తా? అమ్మా, ఇప్పటి నుంచి మరి ఏంటి తెలుసా? శిరీష టాక్స్ అండ్ వ్లాగ్స్ అండ్ అమ్ము అండ్ మీట్ వ్లాగ్స్. అమ్ము అండ్ మీట్ ను వ్లాగ్స్ చేస్తారా వ్లాగ్స్ ఛానల్లో? మరి చెయ్యాలి రెగ్యులర్ గా. సరే. బాయ్ చెప్పండి. బాయ్.